Hello students, welcome to Srinidhi Academy. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి. సో మనకున్న 25 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదు 28th క్వశ్చన్ స్టూడెంట్స్. మిగతా క్వశ్చన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అనమాట. అండ్ ఈ రోజు నేర్చుకోబోయే క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే స్టూడెంట్స్, లేట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఒక్క నిమిషం మనం బ్లూ ప్రింట్ చూసుకుంటే కనుక క్వశ్చన్ పేపర్లో 17th క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఆటమ్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మనకి ఆ చాప్టర్లో ఉన్నదన్నమాట. ఓకేనా? సో లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో బోర్ అనే సైంటిస్ట్ హైడ్రోజన్ ఆటమ్ ఎలా ఉండొచ్చు అనే దానికి లేదంటే ఆటమ్స్ ఎలా ఉంటుంది, లోపల కాన్ఫిగరేషన్ ఎట్లా ఉంటుంది, లోపల ఎలక్ట్రానిక్స్ ఎక్కడ ఉంటాయి, ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి, న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది, వాటనేది చెప్పి ఒక థియరీ డెవలప్ చేశాడు. అనే బోర్స్ థియరీ అని మనం చెప్పాం. సో ఆ బోర్స్ థియరీ అయిపోయిన తర్వాత దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అవేంటో మనం చెప్పాలన్నమాట. సో లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ థియరీ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కనుక ద మోర్ అటామిక్ మోడల్ థియరీ వాజ్ మేడ్ కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఆఫ్ ఫర్ స్మాలర్ సైజ్డ్ యాటమ్స్ లైక్ హైడ్రోజన్. సో మనకేం చెప్పుకోవచ్చు అంటే కనుక సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు హైడ్రోజన్ యాటమ్ ఉంది. హైడ్రోజన్ ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. అలా ఒకే ఎలక్ట్రాన్ ఉన్న యాటమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఈ హైడ్రోజన్ థియరీని మనం అప్లై చేయొచ్చు. ఈ బోర్ థియరీని మనం అప్లై చేయొచ్చు. వాటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ ఎక్కడైతే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాంటప్పుడు దాన్ని ఈ బోర్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకే స్టూడెంట్స్? But poor spectral predictions are obtained when larger atoms, multi-electronic systems are considered. సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి ఆటంలో, అంటే హీలియంలో కానీ ఇంకా తర్వాత ప్రతి ఆటంలో ఎక్కువ ఎలక్ట్రాన్సే ఉంటాయి. అలాంటి వాటిలో ఆటమ్ గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతా వచ్చిందనమాట స్టూడెంట్స్ బోర్. అదొక ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద జీమన్ ఎఫెక్ట్. సో జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్, ఈ రెండు కూడా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా వచ్చాయి. సో ఏదైనా ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ అనేది ట్రూత్. సో మనం డెవలప్ చేసిన తిరిగి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అప్పుడు 3 పర్ఫెక్ట్ అయినట్టు అనమాట. సో ఈ జీమన్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ స్టార్క్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫైండ్ అవుట్ చేశారు. సో జీమన్ ఎఫెక్ట్ ఏమైంది? వెన్ ద స్పెక్ట్రల్ లైన్ ఈ స్ప్లిట్ ఇంటూ సెవరల్ కాంపోనెంట్స్ ఇన్ ద ప్రిన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఒక స్పెక్ట్రల్ అనేది స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది, అది జీమన్ ఎఫెక్ట్. అలాగే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏమైందంటే స్పెక్ట్రల్ అనేది మళ్ళీ స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది, ఇది స్టార్క్ ఎఫెక్ట్. ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్గా కనిపించాయి, నిజాలు, సత్యాలు. వాటిని ఈ బోర్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అదొక డిఫెక్ట్ అనమాట. అండ్ ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ద ఇంటెన్సిటీస్ ఆఫ్ ద ఎమిటెడ్ రేడియేషన్. సో ఒక్కొక్కసారి రేడియేషన్ బయటకు వస్తుందని మనం చెప్పాం. రేడియేషన్ బయటకు వస్తుందని మనం చెప్పాం ఆటమ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినప్పుడు. అప్పుడు వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో, అప్పుడు వచ్చే లైట్ ఏదైతే ఉందో, ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీస్లో ఒక్కొక్కటి ఒక ఇంటెన్సిటీతో వస్తుంది. ఎందుకు దాని రీజన్ చెప్పలేకపోయింది. అండ్ ఇంకోటి వచ్చి బోర్స్ మోడల్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ద ఆర్బిట్స్ ఆర్ సర్క్యులర్. సో ఆర్బిట్స్ ఎందుకు సర్క్యులర్గా ఉన్నాయి అనేది చెప్పలేకపోయింది. వైల్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆర్ ఆల్సో పాసిబుల్. మనకి ఆర్బిట్స్ ఏమో ఎలిప్టికల్ ఆర్బిట్స్, బట్ బోర్ థియరీలో చెప్పింది సర్క్యులర్ ఆర్బిట్స్. ఎట్లా, ఎందుకు ఎలిప్టికల్ లేదంటే ఎందుకు సర్క్యులర్ అనే దాని గురించిన క్లియర్ డిఫరెన్స్ అనేది ఇవ్వలేకపోతా వచ్చింది స్టూడెంట్స్. ఇవన్నీ కూడా మనకి బోర్స్ థియరీలో ఉన్న డ్రాబ్యాక్స్ అనమాట. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ బిలో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ స్టూడెంట్స్.